అదే మీరు జగన్మోహన్ రెడ్డికి దోషి ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ పాప కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేనేమంటున్నా, నిజానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాయి వెంబడి ఫస్ట్ 5 ఏళ్ళు కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అవతల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అవును ముఖ్యమంత్రిగా. అప్పుడు ఈ వాటర్ పంచాయతీలు అనేవి జరగలే. అప్పుడు కొత్త రాష్ట్రం అప్పుడు ఏం చేసిండు 299కి సంతకం పెట్టించాడు. మొదటి బాడినీటి పారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. అవును, హరీష్ రావు 299 జాలబ్బమాక అని చెప్పి సంతకం పెట్టేసాడు. ఓకే, 512 టీఎంసీలు వాళ్ళకని చెప్పేసి అని ఆంధ్రోళ్ళకు 512, మనకేమో 299. అంటే నీవు తెలంగాణ ఉద్యమాన్ని చేసినోడివి, నీవు ఆ 763 టీఎంసీలు అడగాల. ఎంత అడగాల? నువ్వు 763 అడగాలి కదా లెక్క ప్రకారం. లేదు 500 అని అడగాలిగా. కానీ ఏకదమ్మున 299 కాడ ఎందుకు సంతకం పెట్టినవు? అంటే అది తెలంగాణను మోసం చేసినట్టే కదా హరీష్ రావు బీఆర్ఎస్లు. అవునా కాదు? 5 ఏళ్ళు అయిపోయింది. జగన్ వచ్చాడు. అక్కడ నెక్స్ట్ జగన్ వచ్చిండు. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ వచ్చాడు. జగన్ గెలిచిన వెంబడే జగన్ ప్రమాణ స్వీకారానికి అనుకుంటా కేసీఆర్ పోయిండాడు. కాళేశ్వరం ప్రాజెక్టును చూడడానికి ఓపెనింగ్ అప్పుడు జగన్ వచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టును చూడడానికి జగన్ వచ్చిండు. ఈ జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్ళిండు. ఏమంటున్నా? అయితే చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంది, అదే ఆంధ్ర ప్రాంతం మీద. 2 కళ్ళ సిద్ధాంతం చెప్పిండు చంద్రబాబు నాయుడు. తెలంగాణను బొత్తిగా వ్యతిరేకించలేదు. 2 కళ్ళ సిద్ధాంతం. కానీ జగన్ ఏమన్నాడు? డైరెక్ట్ తెలంగాణ వద్దన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇయ్యొద్దన్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ వద్దన్నాడు నీకు దోస్తాయిండు. 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు నీకు శత్రువు అయ్యిండు. సరే, దానికి వేరే కారణాలు ఉండొచ్చు మనకు అనవసరం. కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్ తెలంగాణ వద్దనిలే. తెలంగాణ ఇయ్యమని లెటర్ ఇచ్చిండబ్బా. ఇప్పుడు అన్ని పార్టీలు లెటర్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. తీసుకుపోయి ఇచ్చింది రవల్ దయాకర్ రావు, కడియం శ్రీహరి అందరూ పోయి ఇచ్చేసారు. అప్పుడు పాదయాత్ర చేస్తుండు ఎవరు? చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నడుస్తుంది అప్పుడు. చివరి రిజల్ట్ జరుగుతున్న సమయం గవర్నమెంట్ ఆంధ్రాలో వచ్చింది. అప్పుడు బట్టి జగన్ వచ్చిన తర్వాత జగన్కి ఏం చేసిండంటే, కాళేశ్వరం ప్రాజెక్టు చూసిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వ్యక్తి ఎవరు? కాంట్రాక్టరు మెగా కృష్ణారెడ్డి. అయితే మెగా కృష్ణారెడ్డి రాయలసీమ ప్రాజెక్టు కూడా చేయాలి. జగన్ వచ్చింది కదా ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఏదది? సంగమేశ్వరం దగ్గర సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం అంటుంది. సంగమేశ్వరం ఏడుంటుంది? ఇతర పక్క సోమశిల, అటుపక్క సంగమేశ్వరం. సోమశిల అంటే తెలుసు కదా మనకి, పర్యాటక ప్రాంతం. శివ టెంపుల్ కూడా ఉంది కదా. అయితే ఇక్కడనేమో సోమశిల అండి, అటువైపు సంగమేశ్వరం కనపడుతుంది ఇక్కడ నుంచి అవతలకి. అంటే అక్కడ నుంచి నీళ్ళు ఎత్తుతున్నారు. ఆల్రెడీగా ఇంకొక ద్రోహం ఏం జరిగింది రాజశేఖర రెడ్డి పీరియడ్లో. ఎన్టీ రామారావు గారు 4 తూములు పెట్టి పోతిరెడ్డిపాడు తెలుగు గంగ మద్రాసుకు తాగడానికి నీళ్ళ కోసం రివర్స్ స్లూయిస్ ద్వారా ఆ వాటర్ను తాగడానికి తీసుకుపోయాడు ఎన్టీ రామారావు. అయితే దాన్ని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 నుంచి 10 పెంచిండు ఆయన. 4 ఉన్నాయి, దాన్ని మొత్తం ధ్వంసం చేసి మొత్తం 10 సెక్టర్లు వేసాడు పెద్దవి. అంటే 10 సెక్టర్లు అంటే ఎంత వరద వస్తుందో కృష్ణానదిలో అంత వరద మళ్ళీ రివర్స్గా వెళ్ళిపోతుంది. ఆ రివర్స్ ఎక్కడ వెళ్ళిపోతుంది? అది పెన్నా నదిని నింపుతుంది, రాయలసీమ మొత్తం కూడా పారుతుంది. అంటే 10 రివర్స్ స్లూయిస్ను పెట్టాడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. రాత్రింబవర్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఎవరున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్కి పొత్తు ఎవరున్నారు? టీఆర్ఎస్ ఉంది. 6 మంది మంత్రులు ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? నోరు మూసుకున్నారు. రాజశేఖర రెడ్డి ఫ్లడ్ లైట్లు వేసి రాత్రిపూట రాత్రి 24 గంటలు పని చేయించు పొద్దుపడు. అయితే అది ఆ దోపిడీ అయింది. జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం దోపిడీ అయిందో తెలుసా? సంగమేశ్వరం, ముచ్చుమారు, ఈ 2 ఎత్తిపోతలు కూడా ఇందులో నుంచే. అంటే ఉదాహరణకు ఒక గ్లాసు వాటర్ను తీసుకుంటాం మనం. ఈ గ్లాసును తీసుకుంటే ఇది పైన శ్రీశైలం డ్యామ్. ఇక్కడికి నీళ్ళు వచ్చిన తర్వాత శ్రీశైలం డ్యామ్ షట్టర్స్ ఎత్తుతారు నాగార్జున సాగర్కి వెళ్ళడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నప్పుడు వెనక స్లూయిస్ తెరుస్తారు. నిండిన వెంబడే షట్టర్స్ తెరుస్తారు. ఈడ నిండిన వెంబడే వెనక కలవకుర్తి, పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఎత్తుకోవాలి. వెనక నుంచి ఎత్తుకోవాలి. మన కాడి దాకా వస్తాయి. అప్పుడు
ఈ వెనుకకొచ్చే నీళ్ళతోనే కలవకుర్తి నెట్టే మన జూరాల ఏది కలవకుర్తి అండ్ పోతిరెడ్డిపాడు ఇది ఇటువైపు. ఇక ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సగం గ్లాసుకి వచ్చే వరకల్నే 75% ఈ గ్లాసు నీళ్ళు ఇడికి వచ్చే వరకల్నే ఇది శ్రీశైలం రిజర్వాయర్ అనుకోండి. ఈ సగానికి ఇక్కడికి వచ్చే వరకల్నే మన సంగమేశ్వరం రాయలసీమ ఎత్తిపోతారు కాడ నీళ్ళు ఎత్తుతారు, మన ముచ్చుమారు నీళ్ళు ఎత్తుతారు. అంటే ఇది నిండక ముందే సగానికి వచ్చినప్పుడే ఇక స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే సగానికి వచ్చే వరకల్నే నీళ్ళు ఎత్తకపోయే పనిని పర్మిషన్ ఇచ్చింది ఎవడు? కేసీఆర్. దాన్ని చేసింది ఎవరు? మెగా కృష్ణారెడ్డి. దాని కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి. ఆ కాంట్రాక్టర్ ఎవరు? కాళేశ్వరం కట్టే ప్రాజెక్ట్. అయితే దాన్ని అక్కడ ఎత్తిండు. మళ్ళీ తెలంగాణలో ప్రజలకు ఏం చేయాలి, మహబూబ్నగర్ వాళ్ళకి ఏం చేయాలి, నీళ్ళు ఇబ్బంది అవుతుంది కానీ నల్గొండకు, మహబూబ్ నగర్కు, ఈ ఖమ్మానికి, వీటన్నిటికీ ఎట్లా అంటే అప్పుడు కేసీఆర్ మధ్యలో ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే గోదావరి నీళ్లను తుపాకుల గూడె నుండి ఆ యొక్క ఫారెస్ట్లో గ్రావిటీ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగార్జున సాగర్ను నింపాలి. నాగార్జున సాగర్లో గోదావరి నీళ్లు ఎత్తిపోసి ఆడ నిండిన తర్వాత ఆ నుంచి ఎత్తి శ్రీశైలంలో ఎత్తిపోసి శ్రీశైలంలో నిండిన తర్వాత ఆ వాటర్ను తెలంగాణకి ఇద్దాం. అంటే ఉండకుండా నీళ్లు రాయలసీమకి ఇచ్చేసి మళ్ళీ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కొత్త కుండ నీళ్ళు తీసుకొచ్చి పెట్టి మీకు దాపుతామయ్యా అన్నాడు కేసీఆర్.